ఎవరిబడి. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ వచ్చి నైట్రోజన్ మెటబాలిజం. వాట్ ఈజ్ మెట్ బై నైట్రోజన్ మెటబాలిజం? దీన్ని జీవ నత్రజని స్థాపన అని కూడా అంటారు. నత్రజని స్థాపన జరగడానికి మొక్కలలో అనేకమైన రైజోబియం బ్యాక్టీరియా వంటి నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా వేరు లెగ్యూమినేసి కుటుంబానికి సంబంధించిన మొక్కలలో వేరు బుడపలను ఏర్పరిచి వాటి ద్వారా నత్రజని స్థాపన జరుపుతూ ఉంటాయి. ఎక్కువగా లెగ్యూమినేసి కుటుంబంలో అంటే వేరుశనగలో నత్రజని స్థాపనను గమనిస్తూ ఉంటాము. అసలు వాతావరణంలో నత్రజని శాతం ఎంత ఉంటుంది అంటే 78% నత్రజని వాతావరణంలో అమరి ఉంటుంది. సో మొక్కలు ద్వి అణు నత్రజని రూపంలో ఉన్నటువంటి ఈ నత్రజనిని స్వయంగా వాటిని శోషించుకోలేవు. సో అందుకని వాటిని అయాన్ల రూపంలో మార్చిన తర్వాత మాత్రమే మొక్కలు వాటిని వేర్ల ద్వారా సంగ్రహించగలవు. సో ఈ విధంగా చేయడానికి మొక్కలు నత్రజనిని నైట్రైట్ అయాన్లు మరియు అమ్మోనియా రూపంలో మాత్రమే గ్రహించి వేర్ల ద్వారా శోషించుకుని మొక్క యొక్క అన్ని భాగాలకు సప్లై చేయడము జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా నత్రజని అది ముఖ్య అనుఘటకము. నైట్రోజన్ ఈజ్ ది యూనివర్సల్ అకరింగ్ ఎలిమెంట్ ఇన్ ది లివింగ్ బీయింగ్స్. అన్ని జీవులలోనూ నత్రజని అనేది ఒక ఇంపార్టెంట్ మూలకము. ఇట్ ఈస్ ది ప్రిడామినెంట్ ఎలిమెంట్ ప్రెజెంట్ ఇన్ ది న్యూక్లిక్ యాసిడ్, ఆల్కలాయిడ్స్, విటమిన్స్ అండ్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్. ఎక్కువగా ఇవి కేంద్రకామ్లాలలోను, ఆల్కలాయిడ్స్లోను, అలాగే అనేకమైన విటమిన్స్లోను, అలాగే క్లోరోఫిల్లో నత్రజని మూలకంగా మధ్యలో మెగ్నీషియం అయాన్తో క్లోరోఫిల్ అణువు యొక్క నిర్మాణం ఉంటుంది. ఇవి ఎక్కువగా క్లోరోఫిల్ ఏ, C55, H72, O5N4 Mg ఇటువంటి క్లోరోఫిల్ అణువు యొక్క నిర్మాణాన్ని మీరు గమనిస్తే దానిలో నత్రజని 4 వైపులా 4 మూలల్లోనూ ఉంటూ మధ్యలో ఒక మెగ్నీషియం అయాన్ని కలిగి హరితరేణువు నిర్మాణము ఉంటుందన్నమాట. సో తర్వాత నైట్రోజన్ ఇట్ ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రోల్ ఇన్ ది ఆల్ మెటబాలిజమ్స్, గ్రోత్, రిప్రొడక్షన్ అండ్ హెరిడిటరీ. ఎక్కువగా నత్రజని పెరుగుదలకు అలాగే అదేవిధంగా మొక్కల యొక్క మిగతా జీవక్రియలన్నీ జరపడానికి కూడా ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. నత్రజని మనకి మొక్కలకి ఏ విధంగా లభిస్తూ ఉంటుంది? నత్రజని మొక్కలకు వాతావరణంలో ఉండే నత్రజని ముఖ్యంగా తీసుకోవచ్చు. దాన్ని అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ అని అంటారు. ఇది మీకు ఇప్పుడే చెప్పాను. అది ద్వి నత్రజని అంటే 2 అణువులు కలిగిన నత్రజని కలిగి ఉంటుంది. N2 రూపంలో ఉంటుంది. ఇవి మొక్కలు డైరెక్ట్గా పీల్చుకోలేవు కాబట్టి వీటిని నైట్రైటు అమ్మోనియా మీద కన్వర్ట్ చేయాలి. సో ఈ విధంగా వాతావరణంలో ఉన్న నత్రజనిని నైట్రేట్ కింద కన్వర్ట్ చేయడానికి తోడ్పడే ఎంజైమ్ని నైట్రేట్ రిడక్టేజ్ అని అంటారు. ఆ తర్వాత నైట్రైట్ని నైట్రైట్ కింద కన్వర్ట్ చేయడానికి నైట్రైట్ ఆక్సిడేజ్, నైట్రైట్ రిడక్టేజ్ అని ఇంకొక ఎంజైమ్ తోడ్పడుతుంది. సో ఈ విధంగా నైట్రైట్ రిడక్టేజ్ అనే ఎంజైమ్స్ తోడ్పడి ఫైనల్గా ఈ ద్వి అణు నత్రజనిని అమ్మోనియా కింద కన్వర్ట్ చేస్తాయి. ఈ అణు రూపంలో ఉన్నటువంటి నత్రజనిని మొక్కలు డైరెక్ట్గా పీల్చుకోలేవు కాబట్టి ఇవి అయాన్ల రూపంలో అమ్మోనియా రూపంలో కానీ నైట్రైట్ రూపంలో కానీ మొక్కలు వేర్ల ద్వారా నత్రజనిని శోషించుకుంటూ ఉంటాయి. ఇదే విధంగా నత్రజని అమైనో యాసిడ్స్లో కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే అమైనో ఆమ్లాల్లో, అలాగే ఆర్గానిక్ నైట్రోజన్స్ కాంపౌండ్స్లో కూడా, ఇన్సెక్ట్స్లో కూడా ఉంటుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ వచ్చేసి కీటకహార మొక్కలు అని కొన్ని ఉంటాయి. అవి ఇన్సెక్టివరస్ ప్లాంట్స్, అవి నెపంతిస్, డయాంథస్ ఇటువంటి మొక్కలు ఇవి ఏం చేస్తాయంటే నత్రజని శోషించుకోవడానికి అనేకమైన కీటకాలను ఇవి తింటూ ఉంటాయి. ఈ విధంగా నత్రజని శోషించే మొక్కలు కూడా ఉంటాయి. నత్రజని కన్వర్ట్ చేయడానికి మీకు ఇప్పుడే చెప్పాను. సో ఫస్ట్ నైట్రైట్ కింద కన్వర్ట్ అవుతుంది. తర్వాత నైట్రైట్ అమ్మోనియా కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ నత్రజనిని స్థాపించడము 2 రకాలుగా జరుగుతుంది. అది బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. దీన్ని జీవ నత్రజని స్థాపన అని అంటారు.
జీవ నత్రజని స్థాపన ఆ, ఎక్కువగా రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ అండి. సెకండ్ వన్ ఈజ్ ది ఏసింబియోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్. సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఇవి సింబియోసిస్ జరుపుకునే స్వేచ్ఛా జీవులు అని కొన్ని ఉంటాయి. అవి రైజోబీమ్ బ్యాక్టీరియా వంటి నిర్మాణాలు. ఈ రైజోబీమ్ బ్యాక్టీరియా అనే లెగ్యూమినేసి కుటుంబంలో మాత్రమే నత్రజని స్థాపనను చేస్తూ ఉంటాయి. ఇటువంటి నత్రజని స్థాపనను సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ అని అంటారు. ఏ సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఈ లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్కలకు కాకుండా మిగతా మొక్కల్లో కూడా నత్రజని స్థాపన జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏ సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ అని అంటారు. ఇవి ఎక్కువగా కొన్ని రకాల బ్యాక్టీరియాలు, అవి ఏరోబిక్ అనెరోబిక్ బ్యాక్టీరియా ఉంటాయి. వాటిని ఎగ్జాంపుల్ వచ్చేసి ఎజిటోబాక్టీరియం, ఎజోస్పైరిలం, క్లాస్ట్రిడియం ఇటువంటి బ్యాక్టీరియాల ద్వారా కూడా అవి నత్రజని స్థాపన జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాల యాక్టినోమైసిడ్స్, అవి ఫ్రాంకియా, క్లెప్సియల్లా ఇటువంటి బ్యాక్టీరియాల ద్వారా, యాక్టినోమైసిడ్స్ ద్వారా కూడా మొక్కల్లో అనేక మొక్కలలో నత్రజని స్థాపన జరగడం చూస్తూ ఉంటాము. కొన్ని నీలి ఆకుపచ్చ శైవలాలు కూడా నత్రజని స్థాపనకు తోడ్పడుతూ ఉంటాయి. అవి ఎగ్జాంపుల్ వచ్చేసి నాస్టాక్, అనేపినా అండ్ సైటోనిమా ఇవి. సో ఈ విధంగా నైట్రోజన్ ఈజ్ ఫిక్స్ ఇంటూ ది సాయిల్ బై ది యాక్టివిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ది మైక్రోబ్యాక్టీరియా ఆర్ సైనోబ్యాక్టీరియా ఈజ్ కాల్డ్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఈ విధంగా నత్రజనిని స్థాపించడాన్ని జీవ నత్రజని స్థాపన అని అంటారు. ఈ జీవ నత్రజని స్థాపన ఎక్కువగా ఇటువంటి బ్యాక్టీరియాల ద్వారా, యాక్టినోమైసిడ్స్ ద్వారా, అదేవిధంగా నీలి ఆకుపచ్చ శైవలాల ద్వారా జరుగుతుంది. ఏసింబియోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఇప్పుడు కొన్ని బ్యాక్టీరియాలు క్లాస్ట్రిడియం, ఎజిటోబాక్టీరియం, ఎజోస్పైరిలియం ఇవి కూడా నత్రజని స్థాపన జరుగుతాయని చెప్పాను. సో అప్పుడు ఈ నైట్రైట్ రిడక్టేజు అనే ఎంజైములు వీటి ద్వారా అమ్మోనియా కింద కన్వర్ట్ అయిన వాటిని తీసుకుని మొక్కలు నత్రజని స్థాపన జరుపుతూ ఉంటాయి. ఇవి ఏ విధంగా జరుగుతూ ఉంటాయంటే ఇప్పుడు ఏమైనా నాన్ లెగ్యూమినస్ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి. నాన్ లెగ్యూమినస్ ప్లాంట్స్ అంటే దానిలో వేరు బుడుపులు ఏర్పడవు, అంటే సహజీవనము జరిపే జీవులు ఉండవు, అవి సహజీవనం జరపవు. సో ఈ విధంగా సహజీవనం జరపకుండా ఉంటే అప్పుడు అది సింబియోసిస్ జరగదు, కాబట్టి ఏ సింబియోటిక్ అని అంటాము. సో అంటే వరి, గోధుమ, మొక్కజొన్న వంటి మొక్కలలో నత్రజని స్థాపన జరపాలి అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? వరి అనే మొక్కలు ఇవి నాటేట ముందే భూమిని బాగా దున్ని వాటి యొక్క భూమిలో కొన్ని రకాల ఈ ఎజిటోబాక్టర్ లేదా ఎజోస్పైరిలం లేదా నీలి ఆకుపచ్చ శైవలాలు ఇవన్నీ కూడా ముందే భూమిలో పెట్టి నిండుగా నీరు పెడితే అప్పుడు అవి పీల్చుకుని, సో బ్యాక్టీరియా ఆ విధంగా మొక్కల స్థాపనకు మట్టిలో ముందే సారవంతమైన మట్టిలో పెడితే అప్పుడు ఆ మొక్కలు ఎదుగుతున్నప్పుడు ఈ బ్యాక్టీరియా ఈ మొక్కల్లో వేర్ల ద్వారా ప్రవేశించి వేర్లలో వేరు బుడుపులను ఏర్పరిచి అప్పుడు వాటి ద్వారా నత్రజని స్థాపనను చేసి మొక్క యొక్క అధిక దిగుబడికి తోడ్పడుతూ ఉంటాయి. ఈ విధంగా బ్యాక్టీరియాలను నత్రజని స్థాపనకు ఉపయోగిస్తే, ఎజిటోబాక్టీరియం లేకపోతే క్లాస్ట్రిడియం ఇటువంటి బ్యాక్టీరియాలను ఉపయోగిస్తే ఆ పద్ధతిని బ్యాక్టీరైజేషన్ అని అంటారు. సో ఈ విధంగా బ్యాక్టీరైజేషన్ చేసి కూడా నాన్ లెగ్యూమినస్ ప్లాంట్స్లో నత్రజని స్థాపనను చేయవచ్చు. ఒకవేళ నీలి ఆకుపచ్చ శైవలాలు నత్రజని స్థాపనకు తోడ్పడాలి అనుకున్నాం అనుకోండి, మనము నాస్టాక్ అనేపిన ఇవి ఇట్ ఈజ్ ఏ ఫిల్మెంటస్. సో అవి ఎక్కువగా తంతుయుత రూపంలో ఉంటాయి. సో వీటిని ఏం చేయాలంటే మనం ఎక్కడైతే మొక్కలను నాటాలనుకుంటున్నామో ఆ భూమిలో ముందుగా ఈ తంతువులను ప్రవేశపెట్టి దానికి ఆ భూమి అంతా నీటిని నింపి అవి మళ్ళీ నీటిని 2-3 రోజుల తర్వాత తొలగించాలి. అప్పుడు ఆ భూమిలో ఈ తంతుయుత రూపంలో అనేకమైన నాస్టాక్ అనేబైన తంతువులు ఏర్పడి మొత్తము ఆ భూమి అంతా ఆక్యుపై చేసి అవి భూమిలో ఫిక్స్ అయిపోయి కొన్ని 3 రోజులు నీరు తీసిన తర్వాత దాన్ని ఎండబెట్టాలన్నమాట. ఎండబెడితే అప్పుడు అది భూమిలో ఫిక్స్ అయిపోతుంది. ఆ విధంగా ఉన్నదాన్ని దున్ని సాగు చేసి దానిలో
విత్తనాలను నాటి దాని ద్వారా వరి, గోధుమ వంటి మొక్కలలో నత్రజని స్థాపనను చేయొచ్చు. ఈ విధంగా భూమిలో ఉన్నటువంటి నాస్టాక్ అనే మొక్క యొక్క వలకల కణాల్లోనూ లేదా వేరు కణాల్లోనూ ప్రవేశించి వాటిలో అది నత్రజని స్థాపనను చేస్తూ ఉంటుంది. ఈ విధంగా నాన్ లెగ్యూమినస్ ప్లాంట్స్ ద్వారా కూడా నత్రజని స్థాపన చేయించవచ్చు. అది ఆల్గేని నత్రజని స్థాపనకు ఉపయోగిస్తే దాన్ని ఆల్గలైజేషన్ అని అంటారు. అదేవిధంగా బ్యాక్టీరియాను నత్రజని స్థాపన చేయడానికి ఉపయోగిస్తే దాన్ని బ్యాక్టీరైజేషన్ అని అంటారు. సో విధంగా వేరు బుడిపెళ్లను కలిగి ఉన్నటువంటి లెగ్యూమినస్ ప్లాంట్స్లో సింబియోటిక్ అసోసియేషన్ జరుగుతూ ఉంటుంది. ఇది వేరుశనగ యొక్క వేరు అనమాట. ఈ వేళ్లలో అనేకమైన రైజోబియం బ్యాక్టీరియాలు ఉండి, అలాగే కొన్ని రూట్స్లో ఏ మొక్కల్లో అంటే ఆల్ఫాల్ఫా అనే మొక్కలో కానీ, పీ మొక్కలో కానీ, బీన్స్ మొక్కలో కానీ, క్లోవర్ మొక్కలో కానీ రూట్ నోడ్యూల్స్ని ఏర్పరిచి వాటి ద్వారా ఇవి నత్రజని స్థాపన జరుపుతూ ఉంటాయి. సో ఈ విధంగా లెగ్యూమినస్ ప్లాంట్లో మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఒక మొక్కలో నత్రజని స్థాపన ఎలా జరుగుతుంది? ముఖ్యంగా మొట్టమొదట వేరు యొక్క మూలకేశం దగ్గర చుట్టూ ఉన్న అనేకమైన మృత్తిక రేణువుల్లో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ రైజోబియం బ్యాక్టీరియాను అట్రాక్ట్ చేయడానికి వేరు మూలకేశం నుండి మొట్టమొదట అనేకమైన చక్కెరలు, అమైనో ఆమ్లాలు మూలకేశం స్రవించడం చేస్తుంది. ఈ మూలకేశం స్రవించబడిన చక్కెరలు, అమైనో ఆమ్లాలకి ఈ రైజోబియం బ్యాక్టీరియా అట్రాక్ట్ అయ్యి చుట్టూ మృత్తిక కణాల్లోనికి వేరు మూలకేశం చుట్టూరా అది వచ్చి చేరడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన రైజోబియం బ్యాక్టీరియా వేరు మూలకేశంలోకి ప్రయాణించడానికి వేరు మూలకేశం సెల్యులోజ్ పెక్టినేజ్ అనే 2 రకాల ఎంజైమ్లను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు ఏం చేస్తాయంటే వేరు మూలకోశం యొక్క కణ కవచాన్ని లేదా కణత్వచాన్ని కరిగించి అక్కడ ఒక రంధ్రం వంటి నిర్మాణాన్ని చేస్తుంది. ఈ రంధ్రం ద్వారా రైజోబియం బ్యాక్టీరియా మూలకేశంలోనికి బాహ్య చర్మము, వల్కల కణాల్లోనికి ప్రవేశించడానికి ట్రై చేస్తుంది. సో ఈ విధంగా ప్రవేశించడానికి ఒక నాళాకార నిర్మాణము లోపల ఇన్వాజినేషన్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. దీనిలో ఈ ప్రవేశించడానికి రైజోబియం బ్యాక్టీరియా ఒక ఇన్ఫెక్షన్ థ్రెడ్ లాగా, అంటే ఒక సంక్రమణ పోగులాగా ఏర్పడి మూలకేశంలో బాహ్య చర్మము, వల్కణ కణాల నుండి లోపలి భాగాలకు ప్రసరణ స్తంభం వరకు ప్రయాణించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రయాణించిన తర్వాత లోపలికి చొరబడిన ఈ రైజోబియం బ్యాక్టీరియా అక్కడ ఐఏఏ ద్వారా అనేకమైన కణ విభజనలను ప్రేరేపించబడి ఒక కణం నుంచి అనేక కణాల ఉత్పత్తి ఏర్పడడం వలన అవి ఒకే చోట పేరుకొని పోయి ఒక పిండం వంటి నిర్మాణంలాగా ఏర్పడడం జరుగుతుంది. ఇటువంటి ఈ పిండం వంటి నిర్మాణాన్ని మామూలుగా ఎంబ్రియో అంటాం కదా, ఇక్కడ బ్యాక్టీరియా ద్వారా ఏర్పడిన ఈ నిర్మాణాన్ని బ్యాక్టీరియాయిడ్ అని అంటారు. ఈ విధంగా ఇట్ విల్ బీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ నాడ్యూల్ లైక్ స్ట్రక్చర్. ఆ విధంగా వేరు బుడిపెలు ఏర్పడడం జరుగుతుంది. ఈ రైజోబియం బ్యాక్టీరియా వేరులో ప్రవేశించి వేరు బుడిపెలని ఏర్పరుస్తుంది. ఈ వేరు బుడిపెలలో ఇది ఉండి సావాసం చేస్తూ మొక్క నుండి అనేకమైన ఖనిజ మూలక లవణాలన్నింటినీ శోషించి అది మొక్కలకు నత్రజనిని అందించడం చేస్తుంది. ఈ విధంగా ఇవి పరస్పరం ఒకరినొకరు సహకరించుకుంటూ సహకారం చేస్తూ ఉండడం వలనే వీటిని సింబయోటిక్ ఆర్గానిజమ్స్, సహజీవన జీవులు అని అంటారు. ఈ విధంగా సహజీవనం చేయడాన్ని సింబయోసిస్ అని అంటారు. సో ఈ విధంగా సహజీవనం చేస్తూ వాటికి మొక్కకు నత్రజని స్థాపన చేస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన బీన్ మొక్కల్లో కానీ, ఆల్ఫా మొక్కల్లో కానీ, అలాగే అరాచిస్ హైపోజియా మొక్కల్లో కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడిన వేరు బుడిపెలు నత్రజని స్థాపనకు తోడ్పడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ లోపలికి ప్రవేశించిన రైజోబియం బ్యాక్టీరియా మూలకేశాన్ని వంపు తిరిగిన నిర్మాణంగా చేయడం జరుగుతుంది. ఈ వంపు తిరిగిన నిర్మాణాన్ని షెపర్డ్ క్రూక్ అని అంటారు. వంపు తిరిగిన నిర్మాణాన్ని షెపర్డ్ క్రూక్ అని అంటారు. ఈ విధంగా మొక్కలలో నత్రజని స్థాపన చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా నైట్రోజన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూట్ ఆఫ్ several biomolecules like amino acid and proteins and enzymes. Molecular nitrogen is a triple bonded and stable. నత్రజని ద్వినత్రజని రూపంలో ఉంటుందని చెప్పాను. సో ట్రిపుల్ బాండ్ N అనే రూపంలో ఎక్కువగా ఉంటుంది.
సో ఈ విధంగా నత్రజని స్థాపన జరుగుతుంది. నైట్రోస్ ఫిక్సేషన్ ఈజ్ ది రిడక్షన్ ఆఫ్ నైట్రోజన్ టు అమోనియా. సో ఈ విధంగా నత్రజని నైట్రేట్ గాను, తర్వాత నైట్రైట్ గాను, తర్వాత అమోనియా గాను క్షయకరణం చెందుతుంది. ఈ విధంగా క్షయకరణం చెందిన అమోనియా ఏర్పడుతుంది. నైట్రేట్ ఈజ్ ది మోస్ట్ ఆక్సిడైజ్డ్ ఫామ్ అండి. అమోనియా ఈజ్ ది మోస్ట్ రెడ్యూస్డ్ ఫామ్ ఇన్ ది నైట్రోజన్. సో ఈ నైట్రేట్ అనేది ఆక్సిడైజ్డ్ ఫామ్ అయితే అమోనియా అనేది క్షయకరణం చెందిన రెడ్యూస్డ్ ఫామ్గా ఉంటుంది. నైట్రేట్ ఈజ్ రెడ్యూస్డ్ టు నైట్రైట్ బై ది ఎంజైమ్ నైట్రైట్ రిడక్టేజ్ అండ్ నైట్రేట్ ఈజ్ రెడ్యూస్డ్ టు అమోనియా బై ది ఎంజైమ్ నైట్రైట్ రిడక్టేజ్. సో ఈ విధంగా నత్రజని స్థాపనకు వీలుగా ఈ ఫిక్సేషన్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ బై ది ఫిజికల్ మెథడ్ అనేది బయోలాజికల్ మెథడ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దీనిని జీవ నత్రజని స్థాపన అని అంటారు. జీవ నత్రజని స్థాపన లెగ్యూమినేసి మొక్కల్లోనూ నాన్ లెగ్యూమినేసి మొక్కల్లోనూ కూడా జరగడానికి మెయిన్ ఏంటంటే ఇది మొక్కల యొక్క అధిక దిగుబడిని ప్రేరేపించడానికి తోడ్పడుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది నైట్రోజన్ ఫిక్సేషన్. థ్యాంక్ యూ.